నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే వైసీపీలో కొత్త స్ట్రాటజీ ఒకటి స్టార్ట్ చేశారా? అయితే గతంలో కూడా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ముందు నించునేది మాత్రం పేర్ని నాని, అంబటి రాంబాబు, అంటే సేమ్ సామాజిక వర్గాలు కాబట్టి. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు పేర్ని నాని. అది పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే. ఇలాంటి పదాలు గతంలో ఎప్పుడు కూడా మనం వినలేదు. అదిగాక వాళ్ళకి ఆ కుటుంబానికి కూడా రాజకీయాల్లో మంచి పేరు. కానీ వైసీపీలో చేరిన తర్వాత తన పద్ధతి కావచ్చు, తన మాటలు కావచ్చు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు మితిమీరిపోతున్నాయి. సో ఏంటి కుట్ర? దీని అనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జగన్ గారు అంటే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచి మొదలుపెట్టారు కుట్రలు. మొట్టమొదటిగా ఏం చేశారు, ఆ నెల రోజుల టైంలోనే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏదో క్షీణించిపోయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం మనకు తెలుసు. అక్కడి నుంచి కూడా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే ఎవరో ఒకరిని జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికో లేకపోతే చనిపోయిన వాళ్ళని పరామర్శించే పేరుతో రావడం, ఇక్కడ ఒక భారీ ఒక జనసందోహంతో చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అనేక కార్యక్రమాలు జరిగినాయి, కొంతమంది వ్యక్తులు మరణాలు జరిగినాయి. ఆ కార్యక్రమాల్లో జరిగినటువంటి వాళ్ళు కొన్ని ప్లే కార్డ్స్ ప్రదర్శించారు, రఫా రఫా అంటే. దాని మీద కూడా ఆయన కొంచెం వ్యంగ్యంగాను ఏదో సినిమా డైలాగులు వీటికి కూడా అరెస్టులు చేస్తారా అని చెప్పి చెప్పడం మనం ఎన్ని చూసాం. సహజంగా నాయకుడిని బట్టే ఫాలోవర్స్ ఉంటారు. జగన్మోహన్ ఈ రోజున ఏదైతే పేరు నాని మొన్న గుడివాడ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత దాని కొనసాగింపుగా పెడలలో మళ్ళీ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అసలు అంటే ఖచ్చితంగా దీని వెనక రాజకీయ కుట్ర ఉన్నదన్న మాత్రం వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ పేరు నాని ఉత్తరాంధ్రలో వచ్చేప్పటికీ కరణ్ ధర్మశ్రీ నేను ఏదో మాట్లాడాడు. అదేవిధంగా మాజీ మంత్రి విశ్వరూప్ అక్కడ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అక్కడ ఆయన మాట్లాడాడు. అంటే చాలా సెలెక్టివ్గా కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని వాళ్ళతోటి బురద జల్లించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఖచ్చితంగా ఇది వాస్తవం. ఎలాగంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించాలంటే పేరు నాని అయితే ముందుంటాడు, అంబటి రాంబాబు గారిని అంటే అలా అదే సామాజిక వర్గాన్ని బయటకు పంపేవాడు. చంద్రబాబు గారిని తిట్టాలంటేనేమో కొడాల నాని కానీ లేదా వలవలేని వంశీ లాంటి వాళ్ళని రెచ్చగొట్టేవాడు. అంటే ఆయా సామాజిక వర్గాల భుజాల మీద తుపాకీ పెట్టి కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి, వెనకాల ఉండి తను ఆడిస్తూ ఉంటాడు. ఈ రోజున కూడా సరే పేరు నాని విషయం వస్తే, పేరు నాని ఈ మధ్యకాలంలో అంటే గతంలో ఉన్నప్పుడు వారి కుటుంబం ఏ విధైతే రైస్ కుంభకోణంలో ఉందో, వారి భార్య పేరు మీద ఉన్న గొడవల్లో బస్తాలు మిస్ అవ్వడం, తర్వాత అరెస్ట్ వారెంట్లు రావడం, అంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అప్పుడే చాలా రకాలుగా మాట్లాడాడు. మేము చాలా ఇబ్బంది పడ్డాం అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఈ రోజు ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏంటంటే అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు వలన ఏమవుతుందంటే అరెస్ట్ చేసేవనుకోండి వారంలో 10 రోజులు మళ్ళీ ఖచ్చితంగా బెయిల్ వచ్చేస్తుంది. వీళ్ళకి డబ్బు ఉంది కదా, వాళ్ళకి ఢిల్లీ స్థాయిలో వాదించేటువంటి లాయర్లు ఉన్నారు, ఎంతైనా డబ్బులు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాం. కానీ దాన్ని సింపతి గెయిన్ చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అంతా డైవర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకొని మొన్న ఆదిత్య బిర్లా గారు వచ్చాడు, బిట్స్ పిల్లాని గురించి మాట్లాడాడు. అది మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? చేస్తున్న అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం లేకుండా ఏదో రకంగా టాపిక్ డైవర్ట్ చేయాలి. టాపిక్ డైవర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, ఇక్కడ ప్రత్యర్థి పార్టీల గొంతు నొక్కుతున్నారు అనేటువంటిది జనాల్లోకి బాగా మైండ్ చేయడానికి చేసే ప్రయత్నాలు. ఖచ్చితంగా చెడుగా మంచి వెళ్ళదు కదండి సహజంగాను. ఇదే జరుగుతుంది. కానీ నేను అనుకోవడం పేరు నాని ఎటువంటి వ్యక్తి అంటే బుల్లెట్లు లేని తుపాకీలు అంటాడు. అది పేలదో, టుపుకు సౌండ్ వస్తుంది తప్ప అంతకు మించి అతని వల్ల ఏమవుదో. అతను ఏంటో అతని పరిస్థితి ఏంటో మీరు ఇందాక కూడా ఒక మాట చెప్పారు, పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు, రాజకీయ కుటుంబం నుంచి. పేర్ని కృష్ణమూర్తి గారికి మంచి పేరుండేది, అది ఏ పార్టీ సిద్ధాంతాలు వేరైనా కూడా దాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈయన మాట అన్నాడండి పేర్ని నాని గారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడే విశ్వాసంలో మేము కుక్కలతో పోటీ పడతా ఉన్నాడు ఆయనే అన్నాడు. నిజమే, వాస్తవం, కుక్కలతో పోటీ పడుతున్నారు ఈరోజు. వాళ్ళ విశ్వాసం చూపించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని మురిపించడానికి, మైమరిపించడానికి ఎలాగా వేరే పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు కొంతమందికి ఉండవు. వాళ్ళకి రాజకీయంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆ పార్టీలోనే ఉండాలి. వేరే పార్టీలు ఎవరు దగ్గరికి అంటుకొని ఎవరు ఓ పేరు నాని, కొడాల నాని, అంబటి రాంబాబు, రోజా, లేకపోతే కొంతమంది ఉన్నారు ఇటువంటి వ్యక్తులందరూ కూడా. వీళ్ళ వ్యక్తుల్ని వేరే పార్టీ వాళ్ళు ఛార్జ్ చేసుకోరు. కాబట్టి అక్కడే ఉండి మనుగడ చేయాలి అంటే ఉనికి అంటారు చూసారా, ఉనికి చూపించుకోవడానికే చేసేటువంటి కార్యక్రమంలో భాగమే. నేను ఇందాక ఎందుకు అన్నానంటే బుల్లెట్లు లేనట్టు తుపాకి లాంటి అని చెప్పేసి, అక్కడ మనకంటే కూడా ఇప్పుడు మన గురించి ఎవరికి తెలుస్తుంది? మన ఇంట్లో వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, బంధువులకి, మన ఊర్లో వాళ్ళకి అందరికీ తెలుసు. మన ప్రపంచానికి ఏదో పెద్దగా చెప్పొచ్చు, మన అసలు రూపం ఏంటనేది అక్కడ తెలుస్తుంది. వాళ్ళే చెప్తారు పేరు నాని గతంలో అతని ప్రవర్తన ఏంటి, గత 3 దశాబ్దాలుగా అతను కాపాడుతుంది ఎవరు,
అతని కుటుంబంలో జరిగిన విషయాలు ఏంటి అంటే మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. అందుకని బుల్లెట్ లేదు తుపాకీ అంటారు, అక్కడే అంటారు. అంటే బందర్లో ఉన్న మాట, బందర్లో మనకి స్నేహితులు ఉంటారు కదా, ఏంటి అంటే అతని ప్రవర్తన ఏంటి అంతే. కేవలం ప్రచారంలో ఉండాలి, టీవీలో కనిపించాలి. గతంలో చూడండి, ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శించాలంటే ఏదైనా చిన్న మీటింగ్ పెడితే చాలు, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆ మీటింగ్ అయిపోయి 2 నిమిషాల్లో మొట్టమొదటిగా వచ్చే వ్యక్తి ఎవరంటే పేరునని రావడం, పాపం తిట్లు తింటాడు, అందరితో తిట్లు తింటాడు. ఈ రోజున ఏమవుతుందంటే అంటే రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తుంది. గత హయాంలో ఎప్పుడూ లేనటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం కావచ్చు, నీటిపారుదల ప్రాజెక్టులు అది పోలవరంతో సహా అన్ని ముందుకెళ్తాం కావచ్చు, అమరావతి పరుగులెడతాం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ చూడండి. అంటే ఇవన్నీ కూడా తన హయాంలో జరగలేదు కాబట్టి రాష్ట్రంలో మంచి జరగకూడదు అంటే ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయాలి. అంతే తప్ప వేరే అంటే ఫోన్లే మనకి 151 స్థానం నుంచి 11 స్థానాలకు ఎందుకు పరిమితం చేశారు ప్రజలు, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాం, ఒక సమీక్ష చేసుకుందాం అనేటువంటి బాధ లేకపోతే విధానం ఏ క్వశ్చన్ లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి కూడాను. ప్రజలే తప్పు చేశారని పదే మాట్లాడతా ఈ రోజుకి కూడా బయటికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా రాష్ట్రంలో ప్రజల గుండెలు గుబెలు అంటున్నాయి. ఏమో అంటే ఒక నరబల కోరుకున్నట్టుగా ఉంటుంది. అతను బయటకు వచ్చాడంటే ఎవరొకరు శవం ఇల్లు ఇవ్వాల్సిందే, అతను పరామర్శతో వచ్చాడంటే ఇంకొక వ్యక్తి ఎవరో చనిపోవాల్సిందే. అటువంటి పరిస్థితుల్లోకి నిన్న కరణం ధర్మశ్రీ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని, చంద్రబాబు గారు వస్తారంటే ఉమ్మేస్తున్నారట, జగన్మోహన్ రెడ్డి వస్తాయంటేనేమో దుమ్ములేస్తుందంట. అసలు అంటే ఒక విధమైన ఏంటంటే అతను అసెంబ్లీలో ఉన్నప్పుడు పద్యాలు పాటలు పాడేవాడు జగన్మోహన్ రెడ్డి మీద. అదే వ్యక్తి వీడియో కూడా బయటకు వచ్చింది ఒక టైంలో, రోడ్ల మీద వెళ్తుంటే ప్రజలు తిడుతున్నారు, ఏంటి గుంతలు ఏంటి అని తిడుతున్నారు, చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ ప్రైవేట్ వీడియో కూడా లీక్ అయింది. ఏంటంటే ఈ వ్యక్తులు అదేవిధంగా మన పేర్నాని గారు గుడివాడలో ఇష్యూ జరిగిన తర్వాత అన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం వీడియో లీక్ అయింది కదా, అది చూసి ఎంత దురుద్దేశం ఉంది వాళ్ళకి. అంటే ఇప్పటికీ కూడా 3-4 రోజుల నుంచి కూడా సాక్షిలో మెయిన్ హెడ్లైన్ అదే సార్, అదే ఉప్పల హారికదే మెయిన్ హెడ్లైన్. అదే నేను అంటుంది. అంటే ఏదో రకంగా అతను చెప్తున్నాడు, ఏదో రకంగా ఆమె బీసీ గౌడ్కి సంబంధించినటువంటి సమాజ వర్గం సంబంధింది కాబట్టి బీసీలను రెచ్చగొట్టండి, రాష్ట్రాలు అన్ని చోట్ల నేను చెప్తే వినట్లేదు, మన నాయకుడితో చెప్పిస్తే బాగుంటుంది అంటే ఏదో రకంగా రాష్ట్రంలో అలజడి సృష్టించాలి. ఏమో కోనసీమలో కూడా చేశారంటే, పచ్చన కోనసీమ జిల్లాలో కూడా పేరు మార్చడానికి, అంబేద్కర్ కోనసీమ జిల్లాని పేరు మార్చడానికి 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టి రచ్చ చేశారు అక్కడ. అంటే ఏంటంది, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా చిచ్చు పెట్టి ఆ చిచ్చులో దాంట్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి మనట్లా. ఏంటంటే ప్రజలు గమనించరా, అరే ఒక 5 సంవత్సరాల అవకాశం ఇచ్చిన తర్వాత నేను అంత దుర్వినియోగం చేసుకున్నావో, ఈ రోజుకి కూడా అదే భావంతో ఉన్నాం అనేటువంటిది. నేను ఏమంటున్నానంటే, మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమే, కానీ ఇటువంటి వ్యక్తులు రాష్ట్రంలో తిరగనివ్వకూడదండి, ఖచ్చితంగా తిరగనివ్వకూడదు సార్. అదిగాక మనం చూసుకుంటే పేర్నినాని ఇంకొక మాట కూడా మాట్లాడారు. గతంలో మనం విజయసాయిరెడ్డి నోట్లోంచి వచ్చిన మాటే మళ్ళీ చూస్తున్నాం, 76 ఏళ్ళు వచ్చాయి, ఇంకెన్నాళ్ళు బతుకుతావు అని చెప్పేసి. గతంలో విజయసాయిరెడ్డి కూడా అన్నాడు, ఏంటి 2029లో మేము వస్తే నువ్వు ఉంటావా, అప్పటిదాకా ఉంటే చూద్దాం అని చెప్పి. అదిగాక పవన్ కళ్యాణ్ కూడా అరే పీకే నీకు సిగ్గుందా అన్నట్టు ఇలాంటి వ్యాఖ్యలు అసలుకి నిజంగా ప్రజాస్వామ్యంలో పనికొస్తాయంటే ఉంటారు. అసలు ప్రజాస్వామ్యంలో అదే అని చెప్తాను, ప్రజాస్వామ్యాలు కదా, రాష్ట్రంలో అసలు తిరగడానికి వాళ్ళకి అర్హత లేదండి. వాళ్ళకి రాజకీయాల గురించి కానీ ప్రజల గురించి కానీ మాట్లాడే అర్హత కూడా లేదు. అక్కడ చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడుతున్నాడు, ఎన్నాళ్ళు ఉంటావు అని చెప్పేసి. నువ్వెన్నాళ్ళు ఉంటావు, మన చేతిలో ఉంటుందా? చావు పుట్టుకు లేవు, మన చేతిలో ఉండవు. నేను అంటుంది ఈ రోజుకి 74-75 సంవత్సరాల వయసులో చంద్రబాబు గారు తిరుగుతున్నాడు, నువ్వు తిరగలవా? మనం మీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినాయి, ఎక్కడున్నా నువ్వు? చంద్రబాబు గారు అక్కడ లోతు నీటిలో పెట్టి తిరిగాడు కదా ఆయన, నువ్వెక్కడున్నావు? నీ జిల్లా ఉమ్మడి జిల్లాయే కదంటే, ఎక్కడ కనీసం ఏమన్నా పరామర్శించావా? పోనీ చేతిలోంచి ₹1 ఇవ్వగలిగావా? ఏది చేయలేదు కదా. నేను అంటుంది పేర్నాని గారిని ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు చచ్చి బతుకుతున్నారు, మానసికంగా అతను చచ్చిపోయి ఉన్నాడు. మానసికంగా ఇంటికి వెళ్తుంటే అతనికి మానసికంగా ప్రశాంతత ఉండదు. అనేక రకాల కారణాలు ఉన్నాయి, దానికి అన్ని మనం చెప్పుకోలేవు. అనేక రకాల కారణాలతో ప్రతిరోజు చస్తుపోతున్నాడు ఆయన. జగన్ గారు ఒక సామెత ఉంది, ప్రతిరోజు చచ్చేవాడికి ఏడ్చేవాళ్ళు ఉండరు, నువ్వు ప్రతిరోజు ఇటువంటి మాటలు మాట్లాడి ఇలాగే చేసి ఇంటికి వెళ్తే మనశ్శాంతి లేకుండా ఉండేవాడికి నీ మాటలు విలువే ఉంది? అసలు నీకు చంద్రబాబు గారి అనే అర్హత ఎక్కడ ఉంది? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది నీకు? ఈ రోజు వాళ్ళు నిరంతరం 24 గంటలు కష్టపడుతున్నారు, ఏదో రకంగా రాష్ట్రాన్ని నిధులు తీసుకురావాలి, రాష్ట్రాల్లో పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన భవిష్యత్ తరాలు బాగుండాలి. ఎక్కడెక్కడో ఏ టెక్నాలజీ గురించి, డీప్ టెక్నాలజీ గురించి, అంటే క్వాంటమ్ వాల్యూ గురించి ఇన్ని రకాలుగా వాళ్ళు చేస్తున్నారు. మీరు ఎక్కడ కొరుగులు పెట్టాలి, ఎక్కడ అడ్డుకోవాలి, ప్రజలు ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, బాధలు పడతానే ఉండాలి అనేటువంటి ఆలోచనలు మీ ఎలా పోల్చుకుంటారు మీరు? అంటుంది ఒకటే జగన్ గారు, ఏది ఏవైనా కూడా జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులే
అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవ్వలేదు మమ్మల్ని రోడ్డు మీద వచ్చి ధర్నాలు చెయ్యి లేకపోతే రాస్తారోకులు చెయ్యి అంటే ప్రజలు చిచ్చి అంటారని చెప్పి బయటకు వచ్చారు కదా. అవును అవును. అంటే అది కొంతమంది ఎక్కడికే బయటికి వెళ్ళలేరు, వేరే రాజకీయ పార్టీలోకి చేరదామని తెచ్చుకోరు ఎవరను. అటువంటి వ్యక్తులు ఇటువంటి హడావుడి చేసి అంటే మీడియాను కూడా డైవర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలి. దాంతోపాటు ఇప్పటికీ కూడా లెటర్లు రాస్తున్నారు కదండి జగన్ గారు. ఈ రోజు మొన్నటి వరకు అమరావతి గురించి రాశారు, వాళ్ళ వల్ల అవ్వట్లేదు, పెట్టుబడులు రావాల్సినవి వస్తానే ఉన్నాయి. బట్ మళ్ళీ ఇంకా ఏదో రకంగా ఏపీఎండీకి సంబంధించి బాండ్స్ కొనొద్దు అని చెప్పేసి దాదాపు 200 లెటర్ రాశారంట. అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి రాజకీయ పార్టీ ఉండదు. సొంత రాష్ట్రంలో ప్రజలు బాగుని కోరుకోకుండా ఇంకా నష్టపోవాలని కోరుకునే వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఎక్కడ ఉండదు. నేను అంటుంది తమిళనాడు రాజకీయాలు చూస్తామండి, కక్షణ రాజకీయాలకు అది పెట్టింది పేరు తమిళనాడు అంటేని. అటువంటి రాష్ట్రంలో కూడా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన అంశం వచ్చేటప్పటికి ఏకమైపోతారు. విషయాలు చూసాము, చిన్న విషయం అది, దాని మీద పక్కపెట్టేస్తారు. రాజకీయాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటారు, రాష్ట్రాన్ని కాపాడుకుంటారు. వాళ్ళు అటువంటిది లేదు మనకి. దుర్మార్గం ఏంటంటే ఈ రోజున రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భావితరాల భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం బాగుంటే రాజకీయాలు ఏలకపోతే రేపైనా చేసుకుందాం అనేటువంటి సదుద్దేశం ఎక్కడన్నా ఉందంటే ఎక్కడ లేదు. చేసుకో, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఏమంటే విమర్శించు, నీకు ఎంత తెలివితేటలు ఉంటే సలహా చెప్పు, మీరు ఇచ్చే సలహా ప్రభుత్వం స్వీకరించకపోతే అది మంచిదైనా కూడా విమర్శించు, అంతే తప్ప దానికి ప్రతి దానికి కూడా కొర్రీలు పెడదాం, అడ్డుపడదాం అంటే మాత్రం ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని నేను అనుకోవడం. 151లోంచి బయట మధ్యలో 5 ఎత్తుపోయారు ప్రజలు. ఈసారి ఉన్న 11లోంచి 1 ఎత్తిపోతారు, లేదా మొత్తం 11 ఎత్తిపోతారో మనకు తెలియదు. అటువంటి పరిస్థితులు వాళ్ళే స్వయంకృతాపరం వాళ్ళే చేసుకుంటున్నారు. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా వైసీపీ పన్నుతున్నటువంటి ఇలాంటి అన్ని పన్నాగాలకి వ్యూహాలకి కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట ఖచ్చితంగా వేయాలని చెప్పేసి అయితే కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.